నమస్కారం. సర్దార్ తరంజిత్ సింగ్ సంధు ఈయన ప్రజెంట్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఈయన గతంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేశారు, కొన్ని దేశాలు రాయబారులుగా ఉన్నారు. సో ఇప్పుడు ఈయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కదా, అందుకే నిన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటూ పిల్ల బచ్చాగాళ్ళు, నిన్న మాట కట్టుబడి అంటే పిల్ల బచ్చాగాళ్ళు నిన్ను జంత్రమ ధర్నాకు పిలిపించారు కదా. అసలు సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఎవరెవరో వస్తున్నారు, ఆజాదీ అంటున్నారు, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఆ సిచ్యువేషన్ దగ్గర నినాదాలు చేయాలి, లేదు అన్నప్పుడు దాని దగ్గర మాట్లాడాలి. కానీ నిన్న జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు ముందుగానే ఊహించారు. అందుకే 150 మంది ఫోటో జర్నలిస్టులు పెట్టారు, కొంతమంది ప్రొఫెషనల్స్ పెట్టారు. వీళ్ళంతా అక్కడికి ఎవరెవరు వస్తారు మొత్తం ఫోటోలు వీడియోలు మొత్తం తీశారు. ఆ తీసిన దానిలో ఇప్పుడు గతంలో ఎవరైతే గొడవ చేయడానికి వచ్చిన్నారో వాళ్ళని ఇప్పుడు తీసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి తుకుడే గ్యాంగ్ ఉన్నారో మొత్తాన్ని ఇప్పుడు ఏరేస్తారు. ఇది పక్కన పెడతాం. 2, ఇప్పటివరకు జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలలో అత్యంత తక్కువ మంది వచ్చిన ధర్నా ఇదేనంట. ఆ వచ్చిన వాళ్ళలో కూడా పిల్ల బచ్చాగాళ్ళు ఏ రకంగా బొద్దింకలమని అంటూ వచ్చి కాసేపు ఎండలో నిలబడలేకపోయారు. బొద్దింకలు కూడా ఎంత ఎండలో ఉండవు, అవి చీకట్లో ఉంటాయి, లేదన్నప్పుడు దాన్ని ఏమంటారు కింద డ్రైనేజీ ఉంటే ఆడ ఉంటాయి అన్నమాట. మా ఇల్లంతా ఆఫీస్ మొత్తం నీట్గా ఉండిద్దా. మొన్న నీళ్ళలో ఏదో చిన్న సమస్య ఉందని చెప్పేసి వెనకాల వచ్చేసి మ్యాన్ హోల్ ఓపెన్ చేసి బాబోయ్ మొత్తం బొద్దింకలే, దేవుడి లోపలికి ఒక బొద్దింక రాదు, వచ్చినట్టు చచ్చింది ఇంకా. సో పాయింట్ ఏంటి, అవి ఎలాగైతే చీకట్లో చల్లగా ఉన్నటువంటి చోట ఉంటాయో ఈ పిల్ల బచ్చేగాళ్ళు నిన్న ఎవరైతే ధర్నాన్ని పిలిపించారో వాళ్ళు కూడా అంతే. ఆన్లైన్ తప్ప ఆఫ్లైన్లో వచ్చి ఎండలో గంట నిలబడేది ఇది లేదు. వాడి పేరేంటి, అభిజిత్ దీప్కేనా, వాడు అంతే. వచ్చాడు కాసేపు వాడు వల్ల కాక ఇంకా ఏసీ కార్లో వెళ్ళిపోయాడు. వీళ్ళ బ్యాచ్లో ఒకడు ఉన్నాడు, వాడు వచ్చేసి వెనకాల ఒక పెద్ద నిసురుతూ ఉంటే ముందుకు వచ్చి కూల్ కాఫీతో తాగుతూ ఉన్నాడు. సో ఎండలో కాసేపు నించొని ఎదవలు, సరిగ్గా వచ్చిన విషయం ఏంటో మాట్లాడచేతకని ఎదవలు దేశాన్ని ప్రపంచం ముందు తక్కువ చేసి చూపించడం కాకపోతే ఏంటండి అసలు. ఎస్, నిన్న కొంతమంది వచ్చారు, జెన్యున్గా వచ్చారు. నీట్ రీ ఎగ్జామ్ అన్నప్పుడు దానికి బాధితులు ఎవరైతున్నాడు వాళ్ళు, సిబిఎస్ఈలో ఉన్నటువంటి తప్పుల వల్ల బాధపడ్డ వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళకి సపోర్ట్. ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను, మీకు గుర్తుందా? నేను వీళ్ళ డిమాండ్ కూడా అది. సో వీళ్ళు డిమాండ్ చేయడానికి ముందే మనకు అందిన సమాచారం ధర్మేంద్ర ప్రధాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి పక్కకు తప్పించి దాని నిర్మలా సీతారామన్కి ఇవ్వబోతున్నాడు తెలుస్తుంది. సో వీళ్ళ డిమాండ్ కన్నా ముందే మోడీ డిసైడ్ అయ్యాడు కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన. అందులో కొంతమందిని తీసేసి గవర్నర్గా అపాయింట్ చేస్తున్నారు, ఇంకొంతమంది యూత్కి మంత్రి పదవులు ఇవ్వబోతున్నాడు. అలా కొంతమంది వచ్చి మంత్రి పదవులు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. రక్షణ రంగం రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, తర్వాత ప్రధానమంత్రి దగ్గర మరికొన్ని శాఖలు ఉంటాయి. ఈ 3 కళ్యాణించట్లేదు, రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని కళ్యాణించబోతూ ఉన్నారు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నిన్న జంతర్ మంతర్ దగ్గర వచ్చిన కాక్రోచ్లు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని మాత్రమే బాధితులు, ఇంకొన్ని మాత్రం తుకుటే గ్యాంగులు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, మొత్తం ఫిల్టర్ చేస్తున్నారు, ఒక్కొక్కటి పగిలిపోయి తీశారు మాత్రం. అండ్ ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ని దించాలని త్వరగా జరగబోతుంది చూడండి. అండ్ అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఉద్యమం అంటే ఉద్యమం లాగా ఉండాలి. ఉద్యమం ముసుగులో వచ్చేసి కొంతమంది టెర్రరిస్టులు పోయారు నిన్న, కొంతమంది వచ్చేసి దేశ విద్రోహ శక్తులకు సంబంధించేసి క్యాంపెయిన్ చేసినట్టు చేశారు. బుర్రా బుద్ధి లేకపోతే సరే.